100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. మిమ్మల్ని చూసేటప్పటికి ఆ బలగం ఫ్రేమ్స్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అందరికి మైండ్‌లో ముద్ర పడిపోయింది. సినిమా కంటెంట్ అండ్ అందరికీ చెప్పాల్సిందే ఉంది, మీరే చెప్తున్నారుగా. అవును. బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్ బలగం? నాకు బలగం ద్వారా జనాలకి ఎక్కువగా రీచ్ అయింది నిజమే, కానీ నా జర్నీ ఆకాశవాణి నుంచి స్టార్ట్ అయింది. ఆకాశవాణి మూవీ దానివల్ల నాకు బలగం వచ్చింది. ఓకే. తర్వాత బలగం చూసి నన్ను ఎవరు గుర్తుపెట్టలేదు. కమర్షియల్ సినిమా వేరేది సరిపోతా శనివారం, సో అట్లా వెళ్తున్నప్పుడు జనాలకు తెలిసింది. ఈవెన్ బలగం సినిమా చూసేటప్పుడు నేను ఆడియన్స్లో కూర్చున్నాను, ఆడియన్స్ ఎవరు నన్ను గుర్తుపట్టలేదు. ఓకే. సో నాతో చెప్తున్నారు, బా తమ్ముడు మా కాళ్ళ మీద పడుతున్నాడు అని ఏడుస్తూ మాట్లాడిన వాళ్ళని నేను చూశాను. నాతోనే మాట్లాడారు, బట్ నేనే అని కూడా వాళ్ళకి తెలియదు. సో ద పాయింట్ ఏంటంటే జర్నీ ఎప్పుడెక్కడ టర్నింగ్ అవుతుందో తెలియదు. సో ఇతనైనా మీరైనా ఆ రికగ్నైజేషన్ రావడానికి నాకు మిగతా ఆర్టిస్టుల కంటే నాకు ఎక్కువ సమయం పట్టింది. ఓకే. కానీ పేరు మైమ్ మధు అంటే అందరికీ దాదాపుగా ఆర్ట్ పరంగా పరిచయం ఉన్న యాజ్ ఎ యాక్టింగ్ టీచర్గా మిగతా వెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఎక్కువ మందికి రీచ్ కావడానికి గల కారణం మాత్రం బలగం. ఓకే సార్. సో యాక్టింగ్ టీచర్గా ఉన్నారు, అలాగే ఏంటంటే మైమ్ సుమారు 35 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. కానీ ఇన్ని ఆర్ట్స్ తెలిసిన వాళ్ళు సినీ రంగంలోకి మీరు ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకంత టైం తీసుకున్నారు అనుకోవచ్చు? అంటే నా మెయిన్ ప్యాషన్ ఈజ్ టీచర్గా నేను వెళ్ళాను, పెర్ఫార్మర్కి వెళ్ళినాను. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. ఓకే. అండ్ వరల్డ్ మైమ్ థియేటర్కి ఎంపికైనటువంటి 2వ ఆసియావాసిని. అండ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఫీల్డ్లో మైమ్ ఫీల్డ్లో ఫస్ట్ పర్సన్ నేను, నా నుంచి ఆ నేషనల్ అవార్డు స్టార్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు మైమ్ తప్పించి ఇంకా ఏమీ కనబడేది కాదు. కాకపోతే చాట్ల శ్రీరాములు గారు, దీక్షిత్ మాస్టర్ గారు, మిగతా తెలుగు థియేటర్ పీపుల్స్ వాళ్ళందరూ, మోహన్ గారు వీళ్ళంతా ఏం చేశారంటే నాటక రంగం లోపల ఎప్పుడైతే చేసామో తర్వాత నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన తర్వాత నాటకాలు వేయడం, తర్వాత డబ్బింగ్ రావడం, బిందు నాయుడు గారు, మంజుల నాయుడు గారు ఎప్పుడైతే ఫిలింకి మనని టీవీ వైపు నాకు పరిచయం చేసినారు. సో దెన్ ఈవెన్ దో నాకు సపోర్ట్గా మైమ్కి సపోర్ట్గానే నేను టీవీ చేశాను, డబ్బింగ్ చేశాను, కానీ అది మెయిన్ కెరీర్గా నేను ఎప్పుడు దానికి వెళ్ళలేదు. ఓకే. బట్ అనుకోకుండా ఆకాశవాణి మూవీ రావడం వల్ల, అండ్ అశ్విన్ అని ఈజ్ వండర్ఫుల్ డైరెక్టర్, యంగ్ డైరెక్టర్, అతని మొదటి సినిమా అది సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఐ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్ అనేంత గొప్ప సినిమా. ఓకే. దాంట్లోనే RRR మూవీ కూడా జరిగింది షూట్ కొంతకాలం. ఓకే. సో అండ్ రాజమౌళి గారు స్టూడెంట్ తను, అండ్ అద్భుతమైన సంగీతం ఉంటుంది, అద్భుతమైన సెట్ ఉంటుంది. సముద్రకని గారితో ఫుల్ లెంత్ రోల్, ఇట్స్ యూ కెన్ సే మెయిన్ లీడ్. ఆ చెట్టు ఊడలతో రేడియో మీద చాలా అద్భుతమైన స్టోరీ, అది సోనీ లీవ్లో ఉంది. సో చాలా మంది టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి నన్ను సినిమా వైపు పరిచయం చేసింది. సో అక్కడ నుంచి ఇదే టైంలో మా ఆవిడ, నేను, నా కూతురు మేము ఫ్రాన్స్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా వల్లనే అది సినిమా థియేటర్లో రిలీజ్ కాలే. సో దెన్ ఆ తర్వాత గాలి సంపత్ అనే మూవీ అనిల్ రావుపూడి గారి నిర్వహణలో జరిగింది. తర్వాత అందులో రాజేంద్ర ప్రసాద్కి మైమ్ నేర్పించడం, అందులో విలన్గా ఒక చిన్న పాత్ర చేయడం, వాళ్ళు అవకాశం ఇవ్వడం వల్ల నాకు ఆగిపోయాను. ఆ తర్వాత ఇంకో ఇయర్కి వెళ్దాం అనుకునే అంత లోపల చోర్ బజార్, తర్వాత బలగం, దెన్ ఇక్కడ కొన్ని సెలబ్రిటీ పీపుల్ అండ్ కొంతమంది యంగ్స్టర్స్కి నేను మైమ్ అండ్ థియేటర్ యాక్టింగ్కి సంబంధించిన క్లాస్ చెప్పడం ఉండిపోయా. తర్వాత ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బలగం అండ్ ఐ గాట్ ఏ ఓపెన్ అయింది. సో అట్లా నేను ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన లోపల ఉన్నా, దానికోసం నేను ప్రత్యేకమైనటువంటి కృషి చేయలేదు, ఓన్లీ మైమ్ మీదనే ఉన్నాను. సో నేను ఎప్పుడు నా మనసుల లోపల సరైన టైం వచ్చినప్పుడు అప్పుడే అవి జరుగుతాయని నేను ఆలోచించేవాడిని.
బట్ నా ఆర్ట్ ఫామ్ని నేను డెవలప్ చేసుకోవడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తూ పోయాను. మీ లైఫ్‌లో నాకు తెలిసినంత వరకు అనిల్ రావిపూడి గారు విలన్‌గా అయ్యారేమో. ఏ అంటే ఆయన 'గాలి సంపత్' మూవీ సో ఇవన్నీ ఇవ్వడంతో ఫ్రాన్స్‌లో సెటిల్ అవ్వాల్సిన మైమ్ మధు గారు ఇండియాలో ఉండిపోవాల్సొచ్చింది. అంటే ఐ షుడ్ సే థ్యాంక్స్ బికాజ్ ఫ్రాన్స్ ఇట్స్ ఓకే. దెర్ ఈస్ సెవరల్ రీజన్స్. నాకు నేనేమనుకుంటున్నానంటే రీజన్ ఒక పేరుకు మాత్రమే ఉండి ఉంటుంది కావచ్చు, కానీ అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయనతో పాటు కాలం ఎంత ఒక నెల రోజులు, కానీ ఆ సినిమా డిజాస్టర్. అదేమి అంత పెద్ద ఆడలేదు గాలి సంపత్ సినిమా, కానీ నాకు ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్గా నాకు మంచి పేరు వచ్చింది. కానీ పాయింట్ ఏంటంటే నాకు అప్పటికి అనిల్ రావిపూడి గారు అంటే తెలియదు. పక్క నుండి అనిల్ రావిపూడి గారు అంటే ఎవరు అండి నేనే అడిగా. అంటే నాకు ఇండస్ట్రీ నాకు కొత్త. యా సో అందరూ పరిచయాలు కావడం, తర్వాత ఎంకరేజ్ చేయడం, బాగుంది, కంఠం బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కమాండింగ్ ఉంది, ఇవన్నీ మీరు మళ్ళీ పైగా ఎఫ్టీఐ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను విజిటింగ్ ఫ్యాకల్టీని మైమ్కి సంబంధించింది 2011లో నేను అక్కడ సిలబస్ ఇచ్చాను. అక్కడి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాను. సో కనుక వాట్ హ్యాపెండ్ దెన్ ఆబ్వియస్లీ దే నీడెడ్ క్వాలిటీ యాక్టర్స్. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఆహా బాగుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ సో ఒకరి తర్వాత ఒకరు అందుకున్నట్టుగా దే గివెన్ మీ ఏ ప్రాపర్ పుషప్. అది నేచర్గా వాళ్ళకి నా అవసరం ఉంది, నా అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం నాకుంది. సో పాత్రలు పిలుచుకుంటే అని నేను నమ్ముతాను. దానే పే కానే వాళ్ళ నామ్ లిఖా హువా హై. నాకు ఇక్కడ తినాలని రాసింది, నా ఇక్కడనే పని చేయాల్సి, అందుకోసం ఇక్కడ దట్స్ ఇట్. నైస్ సార్. అండ్ మీ యొక్క ఫిలిమోగ్రఫీ కానీ సో మీ ఇంతకుముందు మీరు చేసిన ఆర్ట్ ఫామ్స్ అవార్డ్స్ అన్నీ వింటుంటే రియల్లీ వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్. నేనైతే చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతున్నా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ కమింగ్ టు ద సరిపోదా శనివారం, సో మీకు దాని తర్వాత కూడా మంచి పేరు తీసుకొని వచ్చినది సరిపోదా శనివారం మూవీ. అవును అందులో ఎస్జే సూర్య గారికి ఎప్పుడు కోపం వచ్చినా కానీ తీసుకెళ్ళిపోయేది మిమ్మల్ని. అవును గుళ్ళో గంట కొట్టాడు మిమ్మల్ని కొడుతూనే ఉంటాడు. అవును అవును. సో దట్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా అరే కొడుతూ ఉంటే మమ్మల్ని కొడుతున్నంత ఆ ఫీల్ అనేది మీ కళ్ళల్లో కనిపించింది అనమాట. ఈవెన్ దట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. అది కూడా మీరు అన్నట్టుగానే గాలి సంపత్ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక తను చూసేసి నన్ను దీనికి రికమెండ్ చేసినాడు. వివేక్ ఆత్రేయ గారికి వివేక్ ఆత్రేయ గారికి రికమెండ్ చేసినాడు. తర్వాత వివేక్ ఆత్రేయ గారికి కూడా హీరో విష్ణు గారు అనేవారట, మైమ్ నేర్పుతున్నారండి రాజేంద్ర ప్రసాద్ గారికి, తను అద్భుతంగా చేస్తున్నాడు అండి అని విష్ణు గారికి వివేక్ ఆత్రేయ గారికి చెప్పారట. డైరెక్ట్ గారే నాకు చెప్పినారు, నాకు మీ పరిచయం అట్లా వారి ద్వారా తెలిసిందండి అని. సో అంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కనెక్షన్ ఉంటుందో తెలియదు. సో ఇఫ్ యూ డూ ఆనెస్ట్ వర్క్ దెన్ ఆటోమేటికలీ ఇట్ కమ్స్. సో మీరు చెప్పినట్టుగా ఆ పాత్ర చిన్నదా పెద్దదా, డైలాగ్స్ ఉంటాయా ఉండా, ఎవరితోటి కాంబినేషన్, కమర్షియల్ వాల్యూస్ కోసం ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కావచ్చు, కానీ బట్ ఇఫ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆర్ ఆన్ స్టేజ్ ఆర్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ క్యారెక్టర్ కనబడాలి, నువ్వు కాదు కనబడాలి అని నా గురువులు నాకు చెప్పినటువంటి విధానం. సో అదే నన్ను ఆ ట్రాన్స్ఫర్మేషన్కి నాకు గురి చేసింది. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే.